కేసీఆర్ మాత్రం బ్రహ్మాండంగా మీకు ఒక లెక్క చెప్పిపోతా. తెలంగాణ వచ్చినాడు తాగుడుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10,700 కోట్లు. ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 45,000 కోట్లు. 45,000 కోట్లు గుర్తుపెట్టుకోండి. నీ పెన్షన్లకు ఇచ్చే డబ్బు 10,000 కోట్లు. నీ ఆరోగ్యశ్రీ కోసం ఇచ్చే డబ్బు 1,000 కోట్లు. ఇవాళ రైతు బంధుకి ఇచ్చే డబ్బు 11,000 కోట్లు. మొత్తం కలిపితే కూడా నీకు వచ్చేది 25,000 కోట్లు. నీ ఇంట్లో మొబైల్ తాగితే ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు 45,000 కోట్లమ్మా. ప్రభుత్వం డబ్బు మనకు వస్తుందా, మన డబ్బు ప్రభుత్వానికి పోతుందా? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పుకోవచ్చు. నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి, నా మహిళల కోసం తక్షణమే బెల్ట్ షాపులు బంద్ పెట్టి ఊళ్ళల్లో ఇళ్లలో ప్రశాంతతను కల్పించమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. ఉన్నటువంటి సైనికులు ట్రీట్మెంట్ ఇచ్చిన కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్లు లేవు, బుల్లెట్ గాయాలు లేవు, ట్రీట్మెంట్ లేవు చెప్పి ఇవాళ మన దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ ఇవాళ కన్నెత్తి చూడడానికి సాహసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. ఏమని చెప్పిండు? భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే మత కలవలు వస్తాయని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే అల్ల కల్లుడు నచ్చని చెప్పిండు. విడిపోతు దేశం అని చెప్పిండు. భూ బద్దలేదని చెప్పిండు. అయిందా? ఇవాళ ఎక్కడైనా హైదరాబాద్ పోతే ఉందా కోకల్ చాట్ బాంబుల మూత? ఎక్కడ బాంబులు మోగుతాయో, ఎప్పుడు బాంబులు పేలిపోతాయో, ఎక్కడి ప్రాణాలు కాలికపోతాయో అలాంటి పరిస్థితి ఉందా? 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శత్రు దేశాలు కూడా కన్నెత్తి చూడకుండా భారతదేశం అంటే ఒక గౌరవం, ఒక భయం ఏర్పడిన సందర్భం నరేంద్ర మోడీ గారి సందర్భం. మనం మీరు చూసి లేదో, మన నీటికి వస్తే మన సైనికుడు అభినందన్ ఏరోప్లేన్ వేసుకొని పోయింది, అక్కడికి యుద్ధానికి పోయింది. అక్కడ ప్రమాదవశాత్తు ఆ ఏరోప్లేన్ కూలిపోతే ఆ మనిషి అక్కడ దొరికిపోయింది. ఆయన కొట్టిండు, చంపే ప్రయత్నం చేసింది మన సైనికుడు. మన భారత మాత గడ్డను కాపాడే ప్రయత్నంలో భాగంగా అభినందన్ పాకిస్తాన్లో దొరికిపోతే ఆయన చంపే ప్రయత్నం చేస్తే 24 గంటలు టైం ఇచ్చి నా అభినందన్ భారత మాత ముద్దు బిడ్డ కబడ్డాన్ని నా కొడుకులో అని చెప్పి అభినందన్ను 24 గంటల్లో విడిపించి భారత ప్రజానికి యొక్క గౌరవాన్ని కాపాడే నరేంద్ర మోడీ. ఇవాళ నిన్న సిద్దిపేటలో నేను మాట్లాడుతుంటే ఆయన సైనికు వచ్చి ఒక మాట చెప్తాడు. అన్న నా కొడుకు యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతా ఉన్నాడు, ఎంబీబీఎస్ చదువుతా ఉన్నాడు. అక్కడ యుద్ధం జరిగినాడు, నా కొడుకు చచ్చిపోతున్నాడని చెప్పి భయపడ్డా. కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపి మొత్తం పిల్లల్ని, భారతదేశ పిల్లలు మాత్రమే కాదు, పాకిస్తాన్ పిల్లలు కావచ్చు, శ్రీలంక పిల్లలు కావచ్చు, మన ఏరోప్లేన్లలో మన జెండా కట్టుకొని వాళ్ళు ఇళ్లకు సాగనంపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు చెప్తారు. 2 గంటలు హరీష్ రావు మాట్లాడతారు, 2 గంటలు కేటీఆర్ మాట్లాడతారు, 2 గంటలు కేసీఆర్ మాట్లాడతారు. ఎవరు నోరిప్పినా, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతారు? నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ. నేను అంటున్నా వాళ్ళు నంబర్ 1 కాదని మట్ట కలిసిపోయింది. మరి ఈయనేమవుతాడని చెప్పి అడుగుతున్నాడు. ఆనాడు నంబర్ 1 అన్న సీఎం ₹1,00,000 రుణమాఫీ చేయకుండా ఎలకల పడ్డాడు. 4.5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్మితే వచ్చిన పైసలు, హైదరాబాద్ లో భూములు అమ్మితే వచ్చిన పైసలు 2 కలిపి రైతు రుణమాఫీకి ఇస్తే వడ్డీకే సరిపోయినాయి తప్ప అసలు తేరిందా? రైతులారా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నా. మరి అంత పెద్ద తురుంఖాన్, అంత పెద్ద నంబర్ 1 ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ చేయకపోతే, 24,000 కోట్ల రూపాయలే అప్పు కట్టకపోతే, ఇవాళ 34,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని 2 లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగల సత్తా నీకుందా? రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పిన దమ్ముందని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననే ఛాలెంజ్ చేస్తాడు. ఈ రైతు బంధును ఒకే సంవత్సరం 2 లక్షల లోపు అమలు చేస్తే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం, వస్తారా దమ్ముంటారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాం. ఈ దమ్ములే ఇట్లా అనేక ఉన్నాయి. రైతులకు ఇంకేమి ఇస్తాను, 3 లక్షల వరకు
ఒక రూపాయి వడ్డీ లేకుండా రైతులకు రుణాన్ని అందిస్తా అని చెప్పింది. నాకు తెలిసి ఆయన ఇచ్చిన 66 హామీలు 420 రకాల కోరికలు ఏవైతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు చదువుతున్నారు తెలియదు. కానీ ఒక గన్ని హామీలు ఇచ్చారు. వనగాళ్ళు పోతాడు రైతు డిక్లరేషన్ అంటాడు, ఇంకొకటి ఇవైన మహిళా డిక్లరేషన్ అంటాడు, ఒకటి ఇవైన విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు. అన్ని డిక్లరేషన్లు ఇచ్చినావు, ఇవాళ చూసిన ఏదో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు నేను మాట ఇచ్చినా అమలు చేస్తా అని చెప్పిందట. దాని మీద అట ముందు మీరే డబ్బులు కట్టాలి, తర్వాత మీకు అకౌంట్లో పడతాయని చెప్పి చెప్తాను. నేను అంటా ఉన్నా, మాకెందుకు అమలు పెడతావు? గ్యాస్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి, కానీ మేము మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసు ఇస్తానది ఇది అంత ఆమోదయోగ్యం కాదు. నువ్వు అనుకుంటాను ఏదో కింద పెట్టి మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే ప్రజలు గోల్మాల్ అయ్యేవాళ్ళు కాదు, రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవాళ అమ్మ నరేంద్ర మోడీ గారు కోటేయాలని చెప్పి అంటున్నారు. అవును, మీ ఊళ్ళల్లో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు. మీరు ఎందుకు? బార్డర్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో, ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు నా బిడ్డని శివమవుతాయో అని చెప్పి బాధపడ్డాడు. మిలిటరీలో జాయిన్ అయింది అంటే ఏడిచేది, మంచి చచ్చిపోయాడు. కానీ ఇవాళ మిలిటరీ మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్లో పనిచేసిన ఒక డాక్టర్ భిక్షపతి మన భారతీయ జనతా పార్టీలో చేరేత ఒక మాట చెప్పిందమ్మా. 10-15 సంవత్సరాలు డాక్టర్గా కశ్మీర్ హాస్పిటల్ నేను పనిచేసిన ప్రతి నిత్యం బుల్లెట్ గాయాలతో రక్తంలో మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా